పోడు భూముల సమస్య కానీ, మరి ఆర్య కులస్తుల సమస్య కానీ, మాలి సమస్య కానీ, మహర్ల సమస్య కానీ, సకల వర్గాల సమస్యలు నాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు అవగాహన ఉంది. సీఎం గారి దృష్టిలో కూడా ఉన్నాయి. మీ ఆత్మ గౌరవాన్ని, మీ అభివృద్ధిని, మీ ఆశలను నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీనే. మా అక్కలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చారు. ప్రతి మహిళకు మరి 10 లక్షల వరకు ఇన్సూరెన్స్, ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 3 నెలల్లో ఉచితంగా బస్సు ప్రయాణం, అంగన్వాడీ అప్గ్రేడ్లతో పాటు 34,000 మందికి 3 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారిది. అదే విధంగా మహిళలకు కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఒక్క అవకాశం, రాహుల్ గాంధీ గారికి ఒక్క అవకాశం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి అడుగుతున్నారు కాబట్టి మరి ఆత్రం సుగుణ గారికి ఓటేసి చేయి గుర్తును గెలిపించాల్సిందిగా కోరుతూ, ఈ జిల్లా అభివృద్ధి అక్కడ ఉన్నటువంటి సీఎం గారిది, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాది. మీరు బూతులలో ఓట్ల మెజార్టీ తీసుకురండి. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చి మీ ఇబ్బందులన్నీ కూడా పరిష్కరించే బాధ్యత నాది అని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, చేతి గుర్తుకే అందరు చేయలేపి దయచేసి చేతి గుర్తుకే. ఆడబిడ్డలం ఇద్దరం ఉన్నాం. మీద నేను మంత్రిగా ఉన్నా. ఆమె గెలిస్తే రేపు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ ఫారెస్ట్ ఇబ్బందులన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతాయి, ప్రశ్నిస్తుంది. రాహుల్ గాంధీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి అవుతాడు. మనలాంటి వెనుకబడ్డ నియోజకవర్గాలకు, జిల్లాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు. నమ్మి ఈ ఒక్కసారి కేంద్రంలో కూడా అధికారం ఇవ్వండి. 5 ఏళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉంటారు. మీ కష్టాలు, మీ ఇబ్బందులు, మీ ఇల్లు, అదేవిధంగా మీ భూములు, మీ పట్టాలు సర్వం కూడా మా బాధ్యత అని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు, మీ అందరి మనందరి అభిమాన నాయకుడు, ప్రజాపాలకుడు, ఇందిరమ్మ పాలనను అద్భుతంగా అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జిద్దుగా పనిచేస్తున్నటువంటి నాయకుడు. జిద్దంటే జిద్దే, గ్యారంటీలకు గ్యారంటీ మన రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.